Hello all and welcome to Thaiview. And ee roju nenu review boye movie Mattu Vadalra 2 starring Sri Simha, Satya and Faria in lead roles. Ee movie ni Ritesh Rana direct chesaru. Movie chusaka na opinion cheppalante I loved it. Hilarious first half followed by a good second half. Also movie last lo post credit scene assal miss avakandi. Ippudu full review chuse mundu please subscribe to our channel andi. Babu and Yesu part 1 events tarvata వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యి హీ టీమ్ స్పెషల్ ఏజెంట్స్ అవుతారు. ఇలా ఏజెంట్స్ అయిన వీళ్ళని ఒక రాంగ్ కేసులో ఇరికిస్తారు. అసలు ఎవరు ఇరికించారు, ఆ కేసు ఏంటి, వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే మూవీ. మత్తు వదలరా పార్ట్ 1 లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మిక్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తారు. ఈ క్యారెక్టర్స్ అందరూ మనకి రిలేటబుల్ ఉండడం వలన మనం కూడా కనెక్ట్ అవుతాం. పార్ట్ 2 లో సెట్టింగ్ మార్చినా కూడా ఆ రిలేటబిలిటీ అయితే మిస్ అవ్వకుండా చూసుకున్నారు. దీని వల్ల క్యారెక్టర్స్ కి స్టిల్ రూట్ చేస్తూనే వచ్చారు. ఫస్ట్ పార్ట్ లానే ఇందులో కూడా సింహ అండ్ సత్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోద్ది. సింహ ఇస్ గుడ్ ఫర్ దిస్ రోల్ అండ్ హీ డస్ ఇట్ అగైన్. కానీ స్టార్ ఆఫ్ ద షో అంటే అది డెఫినెట్లీ సత్యనే. ఇట్స్ గుడ్ దట్ రితేష్ రానా అండ్ ద మూవీ నోస్ ఇట్. సత్య పొటెన్షియల్ ని సరిగ్గా వాడుకోవట్లేదని ఒక ఫీలింగ్ ఉండేది ఇన్నాళ్ళు. ఈ మూవీతో అది తీరిపోయింది. డైలాగ్స్ ఉన్నా లేకపోయినా, అసలు సీన్ లో ఏం లేకపోయినా కూడా సత్య విల్ మేక్ యూ లాఫ్. కానీ సంహౌ మిగతా క్యారెక్టర్స్ కి కూడా ఏమైనా క్వర్క్స్ పెట్టాల్సిందే అనిపించింది. ఫారియాకి ఇంకా బెటర్ రోల్ ఇస్తారు అనుకున్నా, బట్ షీ డిడ్ హర్ జాబ్ వెల్. వెన్నెల కిషోర్ గెట్స్ అనదర్ గుడ్ రోల్ ఆఫ్టర్ అ వైల్. బట్ అదర్ దాన్ దాట్ వేరే క్యారెక్టర్స్ జస్ట్ ఫైన్ అనిపిస్తారు అంతే. అజయ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ బాగుంది. తన మూవీస్ లో చేసిన రోల్స్ ని మెటా రెఫరెన్స్ లా తీసుకొచ్చారు క్యారెక్టర్ కి. బట్ ఆఫ్టర్ అ వైల్ తన క్యారెక్టర్ ఏదో ప్లాట్ డివైజ్ అనిపించింది అంతే. ఈ మూవీకి ఇంకొక స్టార్ అంటే అది డెఫినెట్లీ రితేష్ రానానే. హీస్ టూ స్మార్ట్ విత్ హిస్ కామెడీ. యూజువల్లీ తన కామెడీ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కామెడీ. క్వర్కీ ఉంటుంది, విజువల్ కామెడీ ఉంటుంది, మెటా రెఫరెన్సెస్ తీసుకొస్తారు. ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే రైటింగ్ కి, డైరెక్షన్ కి, యాక్టర్స్ టైమింగ్ కి కరెక్ట్ గా సింక్ కుదరాలి. ఈ మూడింటిని మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాలెన్స్ చేశారు. మూవీ సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక మధ్యలో కొంచెం డిప్ అవుతుంది. కామెడీ తగ్గి స్టోరీ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. బట్ స్టిల్ ఒక ఎక్స్ప్లోజివ్ క్లైమాక్స్ తో మళ్ళీ ఒక హై ఇచ్చి పంపిస్తారు. టెక్నికల్లీ దిస్ మూవీ ఇస్ ఫైన్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. యూజువల్లీ మనకి సెట్స్ అని తెలియకుండా కష్టపడతారు, కానీ ఈ మూవీలో ఆ ప్రాబ్లం లేదు. సెట్స్ అని తెలిసేలానే చేసి దాని స్టోరీలో ఇంటిగ్రేట్ చేస్తారు. మ్యూజిక్ ఇస్ గుడ్. ఇన్ఫాక్ట్ సెటారికల్ సాంగ్స్ ఉంటాయి అండ్ హీరో కోసం ఫ్యాన్స్ చేసే పిచ్చి పనుల మీద ఒక సెటైర్ సాంగ్ బాగుంది. బీజం కూడా వర్క్ అయింది. స్పెషల్ మెన్షన్ అంటే ప్రొడక్షన్ డిజైన్ కే. విజువల్ కామెడీ క్రియేట్ చేసే బిట్స్ ఉన్నాయి కొన్ని, అండ్ సెట్ డిజైన్ కూడా వాటికి సూట్ అయ్యేలా చేశారు. ఇక అలానే ఓర్నా కొడకలో ఏం జరిగిందంటే హోరినా కొడక అని మనం అనుకునే రేంజ్ ట్విస్ట్ పెట్టారు. అదేంటో తెలిస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. దానికోసం అన్నా ఈ మూవీ చూడాల్సిందే. ఈ వీకెండ్ ఒక క్రేజీ ఫన్ రైడ్ చూసిద్దాం అనుకుంటే ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఫర్ మోర్ సచ్ రివ్యూస్ కీప్ ఫాలోయింగ్ థైవ్యూ.